కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట శానిటేషన్ కార్మికులు ధర్నాకు దిగారు. గత 6 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కంటింజెంట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. దీంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలని, 2 జతల యూనిఫామ్ ఇచ్చి పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. స్కూల్స్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు. హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ ఒక్కరికైనా సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది. చూడవాలి కదా, మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇంకేదో చిన్న చితక పనులు చేయాలి కదా. ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముష్టి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు. 6,000తో పేదరికాన్ని నిర్మూలించేయగలరా? ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు 2 లక్షలు జీతం, మంత్రి గారు ఒక్కొక్కరు 4 లక్షల రూపాయలు జీతం. ఇప్పుడు 6,000 రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క 6 నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి, ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమనండి. అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. మేము కోరిక చెప్తుంటే చేయడానికి ఒకసారి పరికరాలన్నీ తక్షణమే అందించండి, బకాయి వేతనం తక్షణమే చెల్లించండి, కనీస వేతనం 26,000 రూపాయలు చేయండి. మేము అప్పుడే పని చేస్తున్నాం కానివ్వండి, ఉదయం 8 గంటలకు వెళ్తున్నాండి, సాయంత్రం 6, 7 అవుతుంది కానీ మాకు జీతాలు పడతలేదండి. 6 నెలలు బట్టి జీతాలు పడలేదండి. తర్వాత ఎప్పుడైనా సరే ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామంటే మధ్యలో అసలు పంపించరండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నామండి. మా కష్టానికి అసలు ఎవరు కూడా గుర్తించట్లేదండి. మా జీతాలు మాకు కరెక్ట్గా నెలకి రావాలండి. అంటే మిగతా టీచర్లకి కానీ మిగతా సార్లకి కానీ అందరికీ నెలకి ఎలాగైతే పడుతుందో మాకు కూడా నెల జీతం పడాలండి. నెల జీతం పడితే కదండి మేము వెళ్ళి పని చేయగలుగుతాం. అక్కడ మేము తిండి లేకంటే మేము తిండి గడేసి అక్కడ పని ఎలా చేస్తామండి. రోజుకు 200 రూపాయలు పడుతుందంటే 200 కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే ఎలాగండి? మాకు రోజుకు 200 అండి, 6,000 జీతం. 6,000 కూడా నెలకి కరెక్ట్గా ఇవ్వకపోతే మేము ఏం తిని బతకాలండి? మేము అక్కడ పని చేసి రావాలి, మళ్ళీ ఇంటికాడ పిల్లలు చూసుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేదు పనికి వెళ్ళాలండి. మా జీతం మాకు కరెక్ట్గా పడేలాగా మాకు అవకాశం ఉంటే జీతం పెంచాలండి. మాకు ఈ జీతం సరిపడలేదు. కనీసం మాకు జీతాలు పెంచాలి. మాకు నెల బక్క లేకుండా ప్రతి నెల జీతం కరెక్ట్గా పడాలండి. అప్పుడు మేము సంతోషంగా